కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ లో మంత్రితో ముఖాముఖి కార్యక్రమాన్ని అయితే నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమంలో మంత్రుల ద్వారా ప్రజల నుంచి దరఖాస్తులను అయితే స్వీకరిస్తూ ఉన్నారు. ఈ కారణం చేత పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ మంత్రులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో రేషన్ కార్డు కావాలని, ఇందిరమ్మ ఇల్లు కావాలని, పెన్షన్లు కావాలని దరఖాస్తులు ఇవ్వగా మంత్రి గారు కలగజేసుకుని ఇక్కడ అలాంటి దరఖాస్తులు ఇవ్వవద్దని అక్టోబర్ మొదటి వారంలో గ్రామాల్లోనూ, మున్సిపాలిటీ కార్పొరేషన్లు అయితే వార్డుల్లోనూ ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించి అక్కడ రేషన్ కార్డు కోసం దరఖాస్తు అధికారులు తీసుకుంటారని, గ్రామ సభల్లోనే ఈ రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవాలంటూ అనేది తెలియజేయడం జరిగింది. దీంతో అక్టోబర్ నెలలో కొత్త రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవాలి అని చెప్పారే గానీ ఏ విధంగా ఆన్లైన్ లోనా లేకపోతే ఆఫ్లైన్ లో చేసుకోవాలనే అంశంపై ఇప్పటి వరకు తర్జన భర్జన పడుతూ ఉండగా తాజాగా మంత్రి గారు చెప్పిన వివరాల మేరకు డిసెంబర్ నెలలో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమం మాదిరిగానే అక్టోబర్ నెలలో కూడా గ్రామాలు, మున్సిపాలిటీల్లో సమావేశాలు నిర్వహించి ఇక్కడ కొత్త రేషన్ కార్డుకు దరఖాస్తులు తీసుకోవడం అనేది జరుగుతుంది. అయితే ఇప్పటికే దరఖాస్తులు ఇచ్చి ఉన్నారు కదా, ఆ దరఖాస్తుల పరిస్థితి ఏమిటి? గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనూ రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకుని ఎదురు చూస్తున్నారు కదా, వాటి పరిస్థితి ఏమిటి అనే దానిపై మంత్రి గారు అయితే ఎలాంటి సమాధానం ఇవ్వలేదండి. ఇప్పుడు దరఖాస్తు చేసుకున్నంత మాత్రాన కొత్త రేషన్ కార్డు వస్తుందా అంటూ లబ్ధిదారులు అయితే లబోదిబో అంటూ మొత్తుకుంటున్నారు. ఎందుకంటే కొన్ని సంవత్సరాలుగా కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకుని ఎదురు చూస్తూ ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం గడిచిన 10 నెలలుగా ఈ రేషన్ కార్డుకు దరఖాస్తులు తీసుకుని గైడ్లైన్స్ రూపొందిస్తూనే ఉంది. ఇంకా పూర్తి స్థాయి గైడ్లైన్స్ అయితే రూపొందించలేదు. మరి దరఖాస్తులు తీసుకుని కొత్త రేషన్ కార్డులు అప్పటికప్పుడే ఇస్తారా, లేకపోతే మరింత కాలం సాగదీస్తారా అనే ఆవేదనలో ప్రజలైతే ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ రేషన్ కార్డుకు సంబంధించి స్పష్టమైన గైడ్లైన్స్ ను విడుదల చేసి దరఖాస్తులతో పాటు రేషన్ కార్డులను ఎప్పుడు మంజూరు చేస్తారు అనే విషయాన్ని స్పష్టంగా తెలియజేసినట్టయితే ప్రజల్లో కూడా ఆందోళన తగ్గుతుందండి. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈ పెన్షన్ల పెంపైనా, రేషన్ కార్డులైనా, 6 గ్యారెంటీ పథకాలపైన సాగదీత ధోరణే అవలంబిస్తూ ఉంది తప్ప ఇచ్చే ఉద్దేశం ఉన్నట్టుగా కనిపించడం లేదు. సెప్టెంబర్ 17 నుంచి 10 రోజుల పాటు ప్రత్యేక ప్రజాపాలన కార్యక్రమాలను నిర్వహించి అర్హులైన వారందరికీ రేషన్ కార్డు ఇచ్చేందుకు ప్రత్యేకంగా డ్రైవ్ నిర్వహిస్తామని చెప్పడం జరిగింది. అయితే ప్రజాపాలన కార్యక్రమం అయితే ప్రారంభమైంది కానీ ఇక్కడ రేషన్ కార్డుల ప్రక్రియ అయితే ప్రారంభం కాలేదు. దీన్ని అక్టోబర్ మొదటి వారానికి అయితే వాయిదా వేయడం జరిగింది. ఈ అక్టోబర్ నెలలోనైనా దరఖాస్తులు తీసుకుని కొత్త రేషన్ కార్డులు ఇస్తారా అంటే ఖచ్చితంగా ఇస్తారు అని చెప్పలేని పరిస్థితి. ప్రభుత్వం ఈ పథకాల అమలైన లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులు అందించడంలోనూ తీవ్ర జాప్యంతో పాటు పూర్తి స్థాయి విఫలమైందనే చెప్పక తప్పదండి. ఈ ప్రభుత్వం ఈ కొత్త రేషన్ కార్డుకు సంబంధించి ముందు ఏదైనా తాజా సమాచారాన్ని ఇచ్చినట్లయితే వెంటనే ఆ సమాచారాన్ని నేను మీకు తెలియజేస్తాను. మీరు ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ద్వారా చూసి తెలుసుకోవడం కోసం వెంటనే ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.